దిస్ ఇస్ రాజేష్ శర్మ. సిటీలో పెరిగిపోతున్న ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఇలాంటివి నిర్మిస్తుంటారు. కొన్నిసార్లు ఇలాంటి ప్రాజెక్టులు అనౌన్స్ చేసిన ఆ, చాలా రోజుల వరకు కూడా పనులు స్టార్ట్ కావు. ఒకవేళ స్టార్ట్ అయినా కూడా నత్తనడక నడుస్తుంటాయి, స్లోగా నడుస్తుంటాయి. అలాంటి వాటికి ఒక పెద్ద ఉదాహరణ మన ఉప్పల్ రింగ్ రోడ్డు మీదుగా ఆ, నారపల్లి వరకు కన్స్ట్రక్షన్ అవుతున్నది. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 9 సంవత్సరాలైంది అనుకుంటుంది. వర్క్ స్టార్ట్ అయ్యి 2017లో స్టార్ట్ అయింది అనుకుంటాను నేను. సబ్జెక్ట్ టు కరెక్షన్ ఒక 1 ఇయర్ అటు ఇటుగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడో పూర్తి కావాల్సింది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపం వల్ల, ఎందుకంటే అది జాతీయ రహదారి మీద నిర్మిస్తున్నారు, వరంగల్ హైవే మీద నిర్మిస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం రోల్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైతే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలన అధికారం ఉంటుంది కాబట్టి. కానీ అది లేకపోవడం వల్ల అది సాగుతానే ఉంది. నాకు తెలిసి మొన్న దసరా కంటే ఒక 2 నెలల ముందు, అంటే ఆల్మోస్ట్ ఒక 6-7 నెలల కింద రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దసరా కల్లా పూర్తి చేస్తామని చెప్పని అన్నారు. చాలామంది దాన్ని మొన్నటి దసరాకే అనుకున్నారు. అంత ఫాస్ట్గా జరగదు. కొద్దిగా లోతుగా స్టడీ చేసిన దినపత్రికలు మాత్రం వచ్చాయి. అంటే 2026 దసరా కల్లా దాన్ని పూర్తి చేస్తామని చెప్పి ఆయన అభిప్రాయం అని చెప్పి అన్నారు. బట్ అక్కడ గ్రౌండ్ పరిస్థితి చూస్తే నాకు తెలిసి ఈ దసరా కూడా, అంటే 2026 దసరా కూడా అది పూర్తవుతుందన్న నమ్మకం అయితే కనిపించడం లేదు. ఏం సమస్యలు ఏమో తెలియదు. పాపం ఆయన మంత్రి గారు చాలా ఇంట్రెస్ట్తో పిలిపించుకుంటున్నారు, కాంట్రాక్టర్తో మాట్లాడుతున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు, సమస్యలు ఉంటే పరిష్కరించమని చెప్తున్నారు. కానీ అది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. ఏదో అప్పుడప్పుడు చిన్న చిన్న కదలికలు కనబడతాయి, బట్ నాట్ దట్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ అనమాట. సో ఈ రకంగా చూస్తే హైదరాబాద్లో ట్రాఫిక్ను తగ్గించడానికి మరి ఏమేమో ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు వాటి ఎందుకు పట్టాలెక్కించరు అనేది చాలా సందర్భాలలో చర్చకు వస్తుంది. బట్ లేటెస్ట్గా మనం వింటూ ఉంటే కొన్ని కారిడార్లు, కొన్ని అండర్ పాస్లు, మరీ ముఖ్యంగా మెయిన్ హైదరాబాద్ సిటీని, అంటే పంజాగుట్ట, అమీర్పేట్, తర్వాత ఖైరతాబాద్, మాసప్ ట్యాంక్ ఇట్లాంటి ఏరియాస్ నుంచి మెయిన్ ఇప్పుడు బాగా డెవలప్ అయిన వెస్ట్ హైదరాబాద్, సైబరాబాద్ ఏరియాకి కనెక్ట్ చేయడానికి అత్యంత కీలకమైన ప్రదేశం మనకు కేబీఆర్ పార్క్, కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్. ఆ పార్కు చుట్టూ కూడా కొన్ని అండర్ పాస్లు, కొన్ని మన ఫ్లైఓవర్లు వేస్తామని దాదాపు 1 ఇయర్ నుంచి అది ప్రతిపాదన నడుస్తుంది. అది కూడా ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టు సాగింది. ఇప్పుడు లేటెస్ట్గా పరిణామాలు చాలా వేగవంతమైంది. దానికి సంబంధించిన కీలకమైన సమాచారంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. దాంతోపాటు కొన్ని లేటెస్ట్ డెవలప్మెంట్స్ కూడా, కొత్త కొత్త ప్రతిపాదనలు కూడా తెర మీదకి వచ్చాయి. సో సిటీ రూపురేఖలను మార్చే రకంగా కనిపిస్తూ ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మరోసారి చెప్తున్నాను. మేము హైదరాబాద్కు రావడం మొదలైన తర్వాత 80sలో మాకు ఫస్ట్ ఏంటంటే హైదరాబాద్ ప్యాట్నీ సెంటర్కి వస్తే అక్కడ నుంచి హైదరాబాద్ అని అనుకునేవాడు. అక్కడ వరకు ఉన్న ఏరియాస్ అన్ని కొంపలి కావచ్చు. సుచిత్ర అనేది లేనేది అనుకోండి. సుచిత్ర జంక్షన్ అనేది అక్కడ రైల్వే బ్రిడ్జ్ తప్ప అక్కడ నథింగ్ ఏమి ఉండేది కాదు. ఆ తర్వాత బోయిన్పల్లి, ఇవి మనకు బోయిన్పల్లి తర్వాత కూడా బోయిన్పల్లి చిన్న విలేజ్ లాగా ఉండేది. అది దాటిన తర్వాత మనం జూబ్లీ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి అక్కడ మనం ప్యాట్నీ కానీ ప్యారడైజ్ జంక్షన్ కానీ చూస్తే ఆ సిటీకి ఎంటర్ అయినా మనం అనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎక్కడ కొంపల్లి అవతలనే మనకు సిటీకి ఎంటర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నేను అటువైపు ఎందుకు కోట్ చేస్తున్నానంటే ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ దాట్ సైడ్ ఓన్లీ. నేను కామారెడ్డి నుంచి వచ్చేవాడిని కాబట్టి నాకు అటువైపు నుంచి ఎక్కువ అంటే కంఫర్ట్గా ఉంటుంది చెప్పడానికి. ఆల్మోస్ట్ సిటీ అంతా తిరిగాను. ఒక టైంలో రిపోర్టర్గా ఉన్నప్పుడు సిటీ అంతా తిరిగిన నేపథ్యం ఉంది నాకు. బట్ అయినా కూడా క్లియర్ కట్గా చెప్పుకోవాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు లేటెస్ట్గా ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ఏదైతే ప్రతిపాదనలు ఇచ్చారో వాటికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్ 2 డేస్లో ఈ వర్క్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఫ్లై రై అంటూ దీనికి సంబంధించిన వివరాలు కనిపిస్తున్నాయి. పలు ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలకు టెండర్లు అయిపోయినాయి. వీటికి సంబంధించిన పనులు 2 రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. కేబీఆర్ చుట్టూ రాబోతున్న ఫ్లైఓవర్, అండర్ పాస్ పనులు 2 రోజుల్లోగా ప్రారంభం. ఏప్రిల్ నెలాఖరులోగా నల్గొండ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం. అది కూడా చాలా రోజుల నుంచి నత్తనడకం సాగుతుంది. తర్వాత జోరందుకున్న రహదారి కనిపిస్తున్నాయి. టీకేఆర్ జంక్షన్ దగ్గర ఒక కొత్త ఫ్లైఓవర్ ప్రతిపాదించారు. గాయత్రీనగర్ జంక్షన్ దగ్గర ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు, మనకు ఎల్బీ నగర్ నుంచి మనం వెళ్తూ ఉంటే వస్తుంటాయి ఇవి. టీకేఆర్ కాలేజ్, తీగల కృష్ణారెడ్డి కాలేజీకి వెళ్ళే జంక్షన్ ఒకటి, తర్వాత గాయత్రీనగర్ జంక్షన్ ఒకటి, ఇది కూడా చాలా అయింది. తర్వాత మందమల్లమ్మ జంక్షన్ అయితే బీభత్సంగా రష్ ఉంటుంది, అక్కడ ఒక జంక్షన్. ఈ 3 అక్కడ 6 లైన్ల బై డైరెక్షనల్ ఫ్లైఓవర్లు. తర్వాత ఆర్కేపురం అనేది చాలామందికి తెలియదు. ఆర్కేపురం అనేది
నేరెడ్మెట్ దగ్గర ఉంటుంది, మల్కాజ్గిరి డివిజన్ పరిధిలో వస్తుంది. అక్కడ ఒక ఆర్ఓబి రోడ్ అండర్ బ్రిడ్జ్, రైలు అండర్ బ్రిడ్జ్ కడుతున్నారు. అక్కడ రైల్వే ట్రాక్ పై నుంచి కింద నుంచి వెళ్ళేది. అది చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక్కోసారి రైల్వే గేట్ పడితే అక్కడ 2-3 ట్రైన్స్ వెళ్ళే వరకు ఆగాల్సిన పరిస్థితి ఉంటుంది. తర్వాత పాటిగడ్డ మనందరికీ తెలుసు, బేగంపేట్ మెట్రో రసూల్పుర మెట్రో స్టేషన్ దగ్గర మనకు అటు మినిస్టర్స్ రోడ్ వరకు వెళ్ళేది, ఇటు ప్యారడైజ్ వైపు వెళ్ళేది. అక్కడ కూడా ఒక ప్లాన్ చేస్తున్నది కనిపిస్తుంది. సో ఇవన్నీ ఈ పనులు వెంట ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కోర్స్ దీంట్లో పొలిటికల్ యాంగిల్ ఉంది, నో డౌట్. ఎందుకంటే మొన్న ఫిబ్రవరి 10వ తేదీకి జిహెచ్ఎంసీ పాలక మండలికి సంబంధించిన అవి ముగిసింది. కాబట్టి ఇంకొక 3-4 నెలల్లో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 3 భాగాలుగా చేసింది. కోర్స్ హైకోర్టు దాని మీద ఆక్షేపణ వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం ముందుకే వెళుతున్నట్టుగా కనిపిస్తుంది. 3 అంటే ఒకటి సైబరాబాద్ సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్, తర్వాత మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, దాంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. 3 కార్పొరేషన్లు 300 డివిజన్స్తో ఏర్పాటయ్యాయి. 12 జోన్స్, 60 సర్కిల్గా మనకు కనిపిస్తుంది. సో వీటన్నింటి పరిధిలో కూడా చాలా చాలా రోడ్డు పనులు కానీ, ఫ్లైఓవర్ల పనులు కానీ మొత్తం ఈ 2-3 నెలల్లో వేగవంతం చేయించడం ద్వారా ఆ ప్రగతిని చూపించి ఎన్నికల్లో ఓట్లు అడిగే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఇవి వేగవంతం చేసే రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కేబీఆర్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి ముందడుగు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే లక్ష్యంగా జిహెచ్ఎంసీ ప్రాజెక్టు విభాగం బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణ పనులను మరో 2 రోజుల్లో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఎక్కడెక్కడ ట్రాఫిక్ మళ్లింపు చేపట్టాలి, ఎందుకంటే రోడ్డు ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది, అసలు చాలా నరకంగా అనిపిస్తుంది. ఈ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయితే ఆ కన్స్ట్రక్షన్ వర్క్ కొనసాగినంత కాలం ఇక ట్రాఫిక్ అక్కడ చుక్కలు కనిపిస్తాయి వాహనదారులకు. సో ఆ ప్లేస్లో అండర్ పాస్ ఎక్కడెక్కడ ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టాలి, పిల్లర్ల నిర్మాణం ఎక్కడ జరగనుంది, ఎక్కడెక్కడ రోడ్లను మూసివేయాలన్న విషయం మీద జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఈ ప్రాజెక్టు చేపట్టిన మెగా ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా చర్చలు జరిపారు. ప్యాకేజ్ 2 కింద హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న ఈ పనుల కోసం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని అగ్రసేన్ జంక్షన్ 1, తర్వాత కళింగ జంక్షన్ ప్రాంతాల్లో పర్యటించారు. అలాగే కేబీఆర్ పార్క్ చుట్టూ 4 ప్రధాన జంక్షన్లలో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 జంక్షన్, ఫిల్మ్నగర్ జంక్షన్, మహారాజ్ అగ్రసేన్ జంక్షన్, క్యాన్సర్ ఆసుపత్రి జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించబోతున్నారు. 510 కోట్ల వ్యయంతో ప్యాకేజ్ 2 కింద ఈ పనులు జరుగుతాయి. ప్యాకేజ్ 1 కింద జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు, కేబీఆర్ పార్క్ జంక్షన్, ముగ్ధా జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణానికి మొత్తం ప్రాజెక్టు వ్యయం 580 కోట్లు. మొత్తం 2 కలిపితే ఆల్మోస్ట్ 1090 కోట్లతో ఈ 2 పనులు ప్రారంభమవుతున్నాయి. అన్నీ కూడా 2 డేస్లో పనులు స్టాప్ పట్టేట్టు కనిపిస్తున్నాయి. దానికి తోడు దీంట్లో మెగా ఇంజనీరింగ్ అధినేత కూడా మెగా కృష్ణారెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేశారంట. మరి సో అంత సీరియస్నెస్ ఇమ్మీడియట్గా ఎందుకు వచ్చింది అంటే ఖచ్చితంగా పొలిటికల్ యాంగిల్ ఉన్నది. దాంతోపాటు ఈ నల్గొండ దగ్గర చాలా రోజుల నుంచి స్టీల్ బ్రిడ్జ్ వర్క్ కూడా చాలా నత్తనడకం సాగుతుంది. దాన్ని ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేసి వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. సో గ్రౌండ్ లెవెల్కి మొత్తం ఎస్సీలను, ఈఈలను, డిప్యూటీ ఈలను, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులకు మొత్తం దింపిన పరిస్థితి. దాంతోపాటు ముసరాంబాగ్ బ్రిడ్జ్ను కూడా వేగవంతం చేయాలని చెప్పి డిసిజన్ తీసుకున్నారు. ఇవన్నీ చూస్తే మనకు తెలుసు, క్లియర్ కట్గా పొలిటికల్ యాంగిలే కనిపిస్తుంది ఎక్కువ. ఎందుకంటే ఇన్ని రోజులు స్లోగా జరిగినవి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆగమేఘాల మీద చేపట్టాలి అని చెప్పడం అంటే ఖచ్చితంగా అది మనం అర్థం చేసుకోవచ్చు దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అనేది. బట్ ఎటకేలకు పనులు ప్రారంభమయ్యాయి, అది మనకు సామాన్య ప్రజానికానికి కావాల్సిన విషయం, అంతే కదా. పనులు పొలిటికల్ లీడర్స్ ఎందుకు చేస్తారనేది వాళ్ళ ప్రయోజనాలు, నో డౌట్ అది. కానీ అవి పనులు చేపట్టి పూర్తయితే ఆ ప్రయోజనాలు ప్రజలకు, కాబట్టి మనం కొద్దిగా సంతోషించాలి ఎట్టకేలకు పనులు స్టార్ట్ అవుతున్నాయి. బట్ కేబీఆర్ చుట్టూ ఆ పనులు జరిగినంత కాలం మాత్రం ఈ మెయిన్ సిటీ నుంచి ఆ వెస్ట్ హైదరాబాద్కి వెళ్ళే వరకు ఆ రూట్లను వాడుకునే వాళ్ళకు మాత్రం మామూలుగా ఉండదు సమస్య. దాంతోపాటు ఇంకొకటి రోడ్ నెంబర్ 12 స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఏదో హాస్పిటల్ ఉంటుంది మనకు, హైదరాబాద్ ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేసిన వాళ్ళ హాస్పిటల్. అక్కడ నుంచి ఒక ఎలివేటెడ్ కారిడార్ 10 కిలోమీటర్లు, 9.5 కిలోమీటర్స్ మనకు గచ్చిబౌలి ఓఆర్ఆర్ వరకు ఒక ప్రతిపాదన ఉంది. ఆ వర్క్ స్టార్ట్ అయినా కూడా ఆ రూట్లో ప్రయాణించే వాళ్లకు సుఖాలు కనబడతాయి. బట్ త్వరితగతిన చేపట్టి పనులు పూర్తి చేసి ప్రజల వినియోగం కోసం ఆ ఫ్లైఓవర్లు, ఆ అండర్ పాస్లు వస్తే గనక ఖచ్చితంగా ఎంతో కొంత రిలీఫ్ జరుగుతుంది. బట్ అవి వచ్చే నాటికి మళ్ళీ సమస్య, జనాభా పెరిగి, వాహనాల సంఖ్య పెరిగి సమస్య రెట్టింపు అయితే మాత్రం చూడాల్సిన పరిస్థితి. రైట్, ఇది మెయిన్గా ఈ సిటీకి సంబంధించిన అప్డేట్ చెప్పే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో కంటెంట్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీలో కావచ్చు, నాగార్జున సాగర్ హైవే కావచ్చు, తర్వాత రతన్ టాటా రోడ్డుకు దగ్గరలో కావచ్చు, లేదా శ్రీశైలం హైవే కావచ్చు, ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. లేటెస్ట్గా షాద్ నగర్ దగ్గర కూడా ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ వచ్చింది. ఎవరైనా